హాయ్ అండి అందరికీ. మనకు తెలిసిన రైల్వే అప్డేట్స్ అన్నీ ఛానల్ ఇస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 17th జూన్ ఫస్ట్ షిఫ్ట్లో క్వశ్చన్స్ అన్నీ ఇప్పుడు చూద్దాం. మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. విచ్ బ్యాంక్ ఈజ్ నౌన్ యాజ్ ద బ్యాంక్ ఆఫ్ బ్యాంక్స్ ఇన్ ఇండియా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని బ్యాంక్ ఆఫ్ బ్యాంక్స్ అని పిలుస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ మొఘల్ ఎంపైర్ ఈజ్ కాల్డ్ జిందాపీర్? జిందాపీర్ అని ఎవరిని పిలుస్తారో అని అడుగుతున్నారు సార్. ఔరంగజేబుని పిలుస్తారండి. ఇతను 50 years అనేది రూల్ చేశారు. నెక్స్ట్. విచ్ ఈజ్ ద లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ ఇన్ రాజస్థాన్ అండి? జైసమంద్ లేక్ అండి. దీన్ని దేబార్ లేక్ అని కూడా అంటారు సార్. దీన్ని దేబార్ లేక్ అని అంటారు. జైసమంద్ లేక్ని దేబార్ లేక్ అని కూడా అంటారు. ఇది 17th centuryలో కట్టారు సార్. లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ ఇన్ రాజస్థాన్. ఓకే. నెక్స్ట్. టు హూమ్ విల్ ఇండియా ఎక్స్పోర్ట్ బ్రహ్మోస్ మిసైల్ ఫస్ట్? బ్రహ్మోస్ మిసైల్ ఉంది కదండి, అది మన ఇండియా దేనికి, ఏ దేశానికి ఎక్స్పోర్ట్ చేసింది మొట్టమొదటిసారిగా అంటే ఫిలిప్పీన్స్కి ఎక్స్పోర్ట్ చేసింది సార్. ఎప్పుడు అంటే 2022లో ఫిలిప్పీన్స్కి. నెక్స్ట్ క్వశ్చన్. రైన్ఫాల్ డ్యూరింగ్ వింటర్స్ ఈజ్ మెయిన్లీ కాజ్డ్ బై వాట్? వెస్ట్రన్ డిస్టర్బెన్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ డు ఆల్ ద డిలీటెడ్ ఫైల్స్ గో ఇన్ ఏ కంప్యూటర్? మనకి కంప్యూటర్లో డిలీట్ చేసిన ఫైల్స్ అన్నీ అందులోకి వెళ్తాయంటే రీసైకిల్ బిన్లోకి వెళ్తాయి సార్. ఇవి మళ్ళీ మనం రీస్టోర్ అనేది చేసుకోవచ్చు, లేదా పర్మనెంట్గా అనేది డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా? హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది కదా సార్, దీనికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది సార్ అంటే న్యూఢిల్లీలో ఉంది. ఇది ఎప్పుడంటే 1993లో ఎస్టాబ్లిష్ చేశారండి. ఇది 3 yearsకి ఒకసారి చేంజ్ అవుతుంటారు. దీని హెడ్ ఎవరు, ప్రెసిడెంట్స్ ఎవరు ఉన్నారు? ఇప్పుడు ప్రజెంట్ మనకి ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే వి రామ్ సుబ్రహ్మణ్యన్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డస్ ఆర్టికల్ 246 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ టు? 246 ఆర్టికల్ అనేది దేనికి రిలేటెడ్ అని అడుగుతున్నారు. డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్. డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. నెక్స్ట్ క్వశ్చన్. When Modi ji visited Sri Lanka in April 2025, which city did he visit? శ్రీలంక ఏప్రిల్ 2025లో మోడీ గారు విజిట్ చేశారు. శ్రీలంకలో ఏ సిటీని విజిట్ చేశారని అడుగుతున్నారు. కొలంబో అండ్ అనురాధపుర. నెక్స్ట్. హూ కేమ్ టు ఇండియా డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య? చంద్రగుప్త మౌర్య ఉండేటప్పుడు ఎవరు ఇండియాకు వచ్చారని అడుగుతున్నారు. మెగస్తనీస్ అండి. మెగస్తనీస్. ఇతను ఇండికా అనే బుక్ కూడా రాశారు సార్. ఇండికా అనే బుక్ కూడా రాశారు. ఇది చంద్రగుప్త మౌర్యకి సంబంధించింది. ఇతను గ్రీక్ అంబాసిడర్ సెల్యూకస్ నికేటర్ ఉన్నారు కదా, అతను పంపిస్తే వచ్చారు. సెల్యూకస్ నికేటర్ గ్రీక్ అంబాసిడర్. నెక్స్ట్. హౌ మెనీ ఇయర్స్ వర్ ద చార్టర్ యాక్ట్స్ సస్పెండెడ్? చార్టర్ యాక్ట్స్ని ఉండేవి కదండి. చార్టర్ యాక్ట్ 1, చార్టర్ యాక్ట్ 2 అవి
అవి ఎన్ని ఇయర్స్ సస్పెండ్ చేయబడ్డాయి అనేసి అంటే 20 years సస్పెండ్ చేయబడ్డాయి, మళ్ళీ రీస్టోర్ అయ్యాయండి. ఈ చార్టర్ యాక్ట్స్ దేనికంటే చార్టర్ యాక్ట్స్ వర్ మేజర్ లెజిస్లేషన్ డ్యూరింగ్ బ్రిటిష్ రూల్. లెజిస్లేషన్కి సంబంధించింది ఇది. నెక్స్ట్, ద జీడిపి గ్రోత్ రేట్ రిపోర్టెడ్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ 2023-24 ఈజ్. జీడిపి గ్రోత్ అనేది 2023-24లో ఎంత ఉందని అడిగారు. 7.3 ఉంది జీడిపి గ్రోత్ అనేది 2023-24. అప్పుడు కరెంట్ అఫైర్స్ కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ మర్డర్డ్ సర్ విలియం హడ్ కర్జన్ విల్లీ ఇన్ లండన్. సర్ విలియం హడ్ కర్జన్ విల్లీని ఎవరు లండన్లో మర్డర్ చేశారని అడుగుతున్నారు. మదన్లాల్ ధింగ్రా. ఇతను వన్ ఆఫ్ ద ఎర్లీ రెవల్యూషనరీస్ అగెనిస్ట్ బ్రిటిష్ రూల్. తిరుగుబాటుదారుడు అతను. నెక్స్ట్, ప్రాబ్లమ్స్ లైక్ ఐసైట్ ఆర్ నైట్ బ్లైండ్నెస్ ఆర్ కాజ్డ్ బై ద డెఫిషియన్సీ విటమిన్. విచ్ విటమిన్? ఐసైట్ నైట్ బ్లైండ్నెస్ ఉందండి, అది ఏ విటమిన్కి సంబంధించిందంటే విటమిన్ ఏకి సంబంధించింది సార్. విటమిన్ ఏకి సంబంధించింది. ఈ విటమిన్ అనేది క్యారెట్స్ అండ్ వెజిటేబుల్స్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ద హాటెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. వీనస్ అండి, వీనస్, శుక్రుడు అత్యంత వేడి గల ప్లానెట్, గ్రహం ఏది సార్ అంటే శుక్రుడు. ఇది అత్యంత వేడిగా ఉంటుంది, సల్ఫ్యూరిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుంది. నెక్స్ట్, భూమికి ట్విన్ ప్లానెట్స్ అనేసి అంటారు. నెక్స్ట్, అండర్ విచ్ ఆర్టికల్ డు మైనారిటీస్ హ్యావ్ ద రైట్ టు ఓపెన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎడ్యుకేషన్స్. మైనారిటీస్ ఏ ఆర్టికల్ ద్వారా అడ్మినిస్ట్రేషన్స్ అండ్ స్కూల్స్ అనేవి ఓపెన్ చేసుకోవచ్చు అనేసి అంటే, అదే ఎస్టాబ్లిష్ చేయవచ్చు అనేసి అంటే ఆర్టికల్ 30 ద్వారా అండి. అడ్మినిస్ట్రేషన్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్, కాలేజెస్ ఏవైనా మైనారిటీస్ అంటే 18 బిలో ఉంటారు కదా, 18 బిలో వాళ్ళు ఎవరైనా అండర్ ఆర్టికల్ 30 ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అంతే అండి. నెక్స్ట్ షిఫ్ట్ క్వశ్చన్స్ మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా తప్పులు ఉంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. కొత్తగా ఛానల్ అనేది క్రియేట్ చేశాను. సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.